భారతీయ సిమెంట్స్ విషయంలో ప్రభుత్వానికి ఒక ఘాట్ అయినటువంటి వార్నింగ్ హైకోర్టు నుంచి. అది ఈనాడు జ్యోతి అప్పట్లో అయితే కనుక ఆయన పేరేంటి, మన గల్లా జయదేవ్ వాళ్ళ ఫ్యాక్టరీ గురించి అయితే దాదాపు సంవత్సరం పాటు ఏంటి 2 సంవత్సరాలు కన్నీళ్లు గార్చాడు. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఎత్తేస్తుంటే మానసిక పైశాచిక ఆనందంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సాక్షి రాసుకొచ్చింది, పచ్చముఠాల దౌర్జన్యం విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనత మీద భారతీయ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ మీద తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీయ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ ముఖలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాన్తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ ముఖల మీద ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆదేశించాలని కోరుతూ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికృత ప్రతినిధి డైరెక్టర్ బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో కోర్టు సీరియస్ అయింది అని రాసుకొచ్చారు. బట్ ఇక్కడ రేపు ప్రభుత్వం ఏమి వాదిస్తుందనే చూడాలి. భారతీయ సిమెంట్స్కి వ్యతిరేకంగా వాదించింది అంటే ఇండస్ట్రీస్ ఇక పూర్తిగా పొలిటికలైజ్ అయిపోయినట్టు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా టైంలో వచ్చిన ఫ్యాక్టరీలు బతకాలి, మేము అధికారంలో దిగిపోతే కనుక అవతల ఉన్నటువంటి వాళ్ళ వాటిని నాశనం చేస్తామనేటటువంటి ధోరణి. ఆర్థికంగా దెబ్బ, పారిశ్రామిక పెట్టుబడులకి దెబ్బ. ఏం చెప్తారో చూడాలి.